కర్ణాటకలో బస్సు ప్రమాదం జరిగింది. షిర్డీ నుంచి హైదరాబాద్కు వస్తున్న కావేరీ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో హుమ్నాబాద్ వద్ద ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇంజిన్లో షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగాయి. వేగంగా బస్సు మొత్తం మంటలు వ్యాపించాయి. ప్రయాణికులందరూ బస్సు దిగి పరుగులు తీశారు. అయితే ప్రమాదంలో 4 ఏళ్ల బాలుడు సజీవ దహనమయ్యాడు. మరొక 3 గాయపడ్డారు. వీరందరికీ హుమ్నాబాద్ ప్రభుత్వాసుపత్రిలో ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం అందరినీ ప్రత్యేక బస్సులో హైదరాబాద్కి పంపారు. ఈ ప్రమాదంపై తెలంగాణ ప్రభుత్వం ఆరా తీసింది. షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగిందని అధికారులు స్పష్టం చేశారు. ప్రమాదంలో బస్సు పూర్తిగా కాలిపోయింది. ప్రమాద దృశ్యాలు చూస్తుంటే ఘోర ప్రమాదం తప్పినట్లే కనిపిస్తోంది. ప్రయాణికులంతా అప్రమత్తమై వెంటనే పరుగులు తీసుండకపోతే భారీగా ప్రాణ నష్టం జరిగేది. ఇంజిన్లో షార్ట్ సర్క్యూట్ వల్ల మొదట మంటలు చెలరేగాయంటున్నారు. వెనక నుంచి మంటల్ని చూసి అప్రమత్తమైన ప్రయాణికులు వెంటనే బస్సు దిగి పరుగులు తీశారు. అయినప్పటికీ ఒక 4 ఏళ్ల బాలుడు సజీవ దహనమయ్యాడు. మరికొందరు గాయపడ్డారు. ప్రయాణికులు అప్రమత్తంగా లేకపోతే ఘోరం జరిగేది. ఈ ఘటన నుంచి సురక్షితంగా బయటపడ్డ వారంతా తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. ప్రమాదం సమయంలో బస్సులో 29 మంది ఉన్నారు. బస్కి ఫిట్నెస్ లేదని అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. కర్ణాటక బస్సు ప్రమాదంలో పెనుముప్పు తప్పింది. చాలా మంది సురక్షితంగా తప్పించుకోగా మరికొందరికి గాయాలయ్యాయి. మృతి చెందిన 4 ఏళ్ల బాలుడు రియాన్ని మట్టుకు దురదృష్టం వెంటాడిందే. మంటలు చెలరేగాయన్న హడావిడిలో రియాన్ తల్లిదండ్రులు వేగంగా బస్సు దిగారు. రియాన్ని అతడి తండ్రి తీసుకెళ్లి ఉంటాడని తల్లి తీసుకెళ్లి ఉంటుందని తండ్రి భావించారు. కానీ ఆ టెన్షన్లో బాబుని బస్సులోనే మర్చిపోయారు. కిందకు దిగాక చూసుకున్నప్పటికీ అప్పటికే ఆలస్యమైందే. మంటలు బస్సు మొత్తం వ్యాపించాయి. అందరూ చూస్తుండగానే ఆ చిన్నారి సజీవ దహనమయ్యాడు. తమ బాబుని చేజేతులారా దూరం చేసుకున్నామని గుండెల విసేలా రోధిస్తున్న ఆ తల్లిదండ్రుల్ని ఓదార్చడం ఎవరి వల్ల కాలేదు.
ఈ బస్సు ప్రమాదంలో ఏం జరిగిందనేది బాధితులు ఎన్టీవీకి వివరించారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. ట్రావెల్ ఇన్సిడెంట్ తర్వాత వాళ్ళందరినీ కూడా హైదరాబాద్ తరలించడం జరిగింది. అక్కడ బస్సు కాలిపోయిన తర్వాత పేషెంట్స్ పరిస్థితి చూస్తున్నాం. వాళ్ళు కాలిపోయిన వాళ్ళందరూ కూడా బస్సులో చాలామందికి గాయాలైన తీవ్ర గాయాలతో హైదరాబాద్ ఆసుపత్రికి తరలించడం జరిగింది. అక్కడ నుంచి ప్రత్యేక అంబులెన్స్ను పంపించిన తర్వాత వాళ్ళందరినీ కూడా తీసుకురావడం జరిగింది. చందానగర్లో ఉన్నటువంటి అర్చన హాస్పిటల్ వీళ్ళందరూ ఇప్పుడు కొద్దిసేపటి క్రితం చేరుకోవడం జరిగింది. వాళ్ళని ఇక్కడ ఆసుపత్రి వర్గాలన్నీ కూడా ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ కోసం కావాల్సినటువంటి ఏర్పాట్లు చేశారు. వాళ్ళని తీసుకెళ్తున్నారు. వాళ్ళను విజువల్స్లో చూడొచ్చు వాళ్ళ పరిస్థితి ఎంత దయనీయంగా ఉంది. టూర్కి వెళ్ళి షిరిడి సాయిబాబాను దర్శనం చేసుకొని ఇటువైపు వద్దాం అనుకున్న కొంతమంది వాళ్ళ బంధువులు సమాచారం తెలుసుకొని ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా శోక సముద్రంలో వాళ్ళని చూసిన తర్వాత పరిస్థితులు ఒక్కసారిగా ఇన్సిడెంట్ జరిగిందని తెలుసు కానీ ఇలాంటి సిచ్యువేషన్ ఉందని ఎక్స్పెక్ట్ చేయని వాళ్ళందరూ కన్నీరు మున్నీరుగా ఉన్న పరిస్థితి చూడొచ్చు. పాపం పూర్తి స్థాయిలో బర్నింగ్ సెషన్ మంటల్లో చిక్కుకున్న వాళ్ళందరూ త్రుటిలో తప్పించుకున్న పరిస్థితే కనిపిస్తుంది. ఇన్సిడెంట్ అయిన పరిస్థితి వీళ్ళందరూ కూడా చాలా తీవ్రమైన పరిస్థితుల్లో వచ్చిన వాళ్ళందరూ కూడా వైద్యులు ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ కోసం ముందస్తుగానే బెడ్లను సిద్ధం చేసి పెట్టారు. వీళ్ళు ఇక్కడ వచ్చిన మహిళలు అలాగే దాదాపు ఇప్పటికి నలుగురిని ఇక్కడికి తీసుకురావడం జరిగింది. చిన్నపిల్లలతో పాటు వీళ్ళందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ సెలైన్ బాటిల్ ఎక్కించడంతో పాటు వాళ్ళకి ట్రీట్మెంట్ ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ అందిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇన్సిడెంట్ జరిగిన తర్వాత పూర్తి స్థాయిలో బర్నింగ్ స్టేషన్లో ఉన్నారు ప్రత్యక్ష సాక్షులు కావేరీ ట్రావెల్స్ ఇన్సిడెంట్ తర్వాత. అసలు ఏం జరిగింది మాట్లాడే పరిస్థితిలో ఉన్నారా మీరు? ఏం జరిగింది సార్? 6:30 అట్లా అయింది. ఇక్కడ నుండి ఒక 150 కిలోమీటర్స్ లోపు షార్ట్ సర్క్యూట్ అయింది బస్సు. డ్రైవర్ వాళ్ళు తొందరలో అందరినీ లేపేసి అందరినీ బయటకు పంపించేసారు. మేము ఇంకొక పిల్లోడు కూడా పాపం దాంట్లోనే ఉండిపోయింది. జస్ట్ 3 years బాబు లోపడే ఉండిపోయింది, కాలిపోయింది. 10 minutes లోపు మొత్తం అంతా ఎక్కడెక్కడ మొత్తం బ్లాస్ట్ అయిపోయింది బస్సు అంతా. అంటే మంటలు మీరు నిద్రలో ఉన్నారా సార్? ఆ పరిస్థితి 6:30 అయింది. ఆల్రెడీ అందరూ లేసినాం. 6:30 అయిపోయింది. నైట్ ఏం కాలేదు. 6:30 అయింది. 6:30 అయింది. ఒక 5 నిమిషాల్లో అందరినీ బయటకు పంపించేసారు. మా పిల్లలు ఉండిపోయారు, నిద్రపోతారు అనేసి నేను మళ్ళీ 2 సార్లు నేను ఎక్కిన. అందరూ వెళ్ళిపోయారు. అక్కడ బ్యాక్ సైడ్ ఫ్రంట్ అంతా దిగినారు. నేను మా మిస్సెస్ని తీసుకొని రావడానికి వెళ్ళినప్పుడు ఇది ఎక్కువ అయింది. పిల్లల్ని తీసుకున్నప్పుడు కొంచెం స్టార్ట్ అయింది. అప్పటికి మా ఫాదర్ని వాళ్ళందరి కిందికి పంపించేసిన. ఫస్ట్ ఆమె ఒక్కత అక్కడ ఉండిపోయింది. ఆమె తీసుకురావడానికి వెళ్ళే వరకు ఇది అంత పోయింది. అంటే ముందు నుంచి కాలుతుందా సార్? ముందు నుండి సార్, ముందు నుండి ఆల్రెడీ ఆల్మోస్ట్ ఆఫ్ డ్రైవర్ సీట్ మొత్తం కాలిపోయింది సార్. అట్లా మేము దిగిపోయింది. ఇక్కడికి వచ్చేసినాం తొందరగా బస్సు. అంటే వెనక సీట్లో నుంచి అందరు దిగాల్సి వచ్చిందా? 7-8 సార్ మాది మధ్యలో ఉంది. మధ్యలో ఉండిపోయింది. అందరూ అటు ఇటు వెళ్ళిపోయినారు. ఇద్దరు పెద్ద మనుషులు ఉండే వాళ్ళు తొందర దిగలేకపోయినారు పెద్దవాళ్ళు. అది కొంచెం ఎక్కువ ప్రాబ్లం అయింది. వాళ్ళు ఫస్ట్ దిగుంటే ఇదంతగా అయ్యేది కాదు. వీళ్ళ పిల్లలను అందరినీ మా ఫాదర్ అందరినీ పంపించి నేను మమ్మల్ని తీసుకోవడానికి వెళ్ళినాం సార్. బాగానే కాలింది కదా సార్? అక్కడ ఏమైనా ట్రీట్మెంట్ చేశారు? అక్కడ ముందు కొంచెం అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళేసి అంబులెన్స్ తీసుకొచ్చారు. వీళ్ళది ఇప్పుడు అంబులెన్స్ వాళ్ళది. ఎంతమంది వచ్చారు సార్ మొత్తం? 5. మేము ఇదే సేమ్. వేరే వాళ్ళు ఇంకొక అమ్మాయి ఉండే, వేరే వాళ్ళకి ఏం కాలేదు. అందరు బాగా దిగిపోయారు, ఫాస్ట్ దిగిపోయినారు. మీరు అంటే 7-8 సీటు మీద కావడం వల్ల రావడానికి కష్టమైంది సార్? అవును సార్. ఎంతమంది సార్ మొత్తం? నేను, మా ఫ్యామిలీ, మా ఫాదరు, పిల్లలకైతే ఏం కాలేదు. మా మిస్సెస్ నాకు 6 members, 4 members అయితే ఇంజూరీ అయింది మొత్తం. ఒకే ఫ్యామిలీ వీళ్ళందరూ ఇక్కడ చెప్తున్న తీరైతే మొత్తం ఒకే ఫ్యామిలీ మెంబర్స్కి అందరికి కూడా ఇంజూరీ అవ్వడం జరిగింది. వీళ్ళు సీట్ నెంబర్ 6, 7లో ఉండడం వల్ల అక్కడ నుంచి దిగి రావడానికి బ్యాక్ సీట్లో రావాల్సి ఉంటుంది. కాబట్టి వాళ్ళందరూ తీసుకురావడం, పెద్దవాళ్ళు పేరెంట్స్ను తీసుకురావచ్చే క్రమంలో ఈ ఇన్సిడెంట్ జరిగిందని చెప్తున్నారు. తన భార్యకి కొద్దిగా ఎక్కువ గాయాలైనా, మిగిలిన వాళ్ళకి చిన్న చిన్న గాయాలు ఉన్నాయి. ఇక్కడ ఈ బస్సులో ఉన్న కొద్దిగా షాకింగ్తో ఉన్నారు. ఆయన చిన్న బర్నింగ్ సెషన్స్ ఉన్నాయి. ఆయనతో మాట్లాడు. మీకు ఎలా ఉంది పరిస్థితి అక్కడ? మీకు బస్సు దిగేటప్పుడు ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి? దవాఖాన తీసుకెళ్ళి అక్కడ ఇంగ్లీష్ అని తెప్పించారు. అంటే మీకు మేల్కు ఉందా ఇన్సిడెంట్ జరిగింది సార్? మరి ఎట్లా కాలిపోయింది? దిగడానికి చెప్పండి పట్టుకొని సన్నగా ఉంది సార్. గల్లీ పోనికి ఒక్కరు చూసారు అంతే. ఆ మట్టలు కూడా సరి తెలియదు. మళ్ళీ బస్సు దిగేటప్పుడు కూడా ఒకళ్ళు ఇబ్బంది అయిపోయింది సార్. అంటే అక్కడ మీరు దిగిన తర్వాత ఎవరన్నా అక్కడ పట్టించుకున్నారా? ఆపరేషన్ సార్ తీసుకెళ్ళి హాస్పిటల్ తీసుకెళ్ళారు. అంటే ముందు వైపు దిగడానికి అవకాశం లేకుండా ముందే దిగినాం సార్. మేము ముందే దిగినాం. డ్రైవర్ పక్కన ఇక్కడ సార్ అక్కడికి వెళ్ళి దిగినాం అన్నాడు. అప్పటికి మంటలు బాగా చెలరైనాయి. కొంచెం మామూలుగా ఉన్నప్పుడు నేను దిగిన తర్వాత ఎక్కువ అయిపోయింది సార్. ఎంతసేపట్లో కాలిపోయిందండి బస్సు అంతా? మేము వెళ్ళిపోయినాం సార్. దవాఖానకి వెళ్ళి తీసుకెళ్ళి మమ్మల్ని ఎంతసేపు వెళ్ళిపోయింది తెలియదు మాకు. అక్కడ ఇన్సిడెంట్ జరగగానే 10 minutesలోనే వీళ్ళని ప్రాథమిక చికిత్స కోసం పంపించిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఇక్కడ మరికొంతమంది కూడా ఉన్నారు. ఆవిడ పరిస్థితి కూడా చాలా దయనీయంగా ఉంది. చూపించడానికి ఇబ్బంది లేకుండా ఆవిడ ఇబ్బంది పడుతున్న పరిస్థితి. చాలామంది కూడా
బర్నింగ్ సెక్షన్తో దాదాపు మొత్తం గాయపడ్డ 6గురిని ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఇక్కడ ఉన్న మహిళలకి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ కోసం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా తక్షణ సహాయంగా ఇక్కడ వైద్యులు వాళ్ళకి హెల్ప్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మేడం, మీరు ఏదైనా చెప్పగలుగుతారా? అంటే ఓపిక ఉందా? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ గాయాలతో ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళందరూ కూడా ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ కోసం కావాల్సిన చర్యలు తీసుకున్నారు. అంబులెన్స్లో తీసుకురావడం జరిగింది. దాదాపు ఇప్పటికి ఎక్కువ గాయాలతో 4 ఉంటే 6గురికి మరో 2కి చిన్న చిన్న గాయాలతో ఉన్నాయి. మొత్తం 6గురికి ఇక్కడ ట్రీట్మెంట్ కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. వాళ్ళు దాదాపు 4-5 రోజుల పాటు ఈ ట్రీట్మెంట్ తప్పనిసరితో అందరికీ కూడా కాలిన గాయాలే కనిపిస్తున్నాయి.